నవంబర్ 26వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి సాయంత్రం 6 తరువాత వారు జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక శుభవార్త అనేది రాబోతూ ఉంది. సింహరాశి వారికి తప్పకుండా కూడా జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక శుభవార్త అనేది రాబోతూ ఉంది. అలానే ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, చదువు, భార్యాభర్తల గొడవలు, మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చెప్పబడును. 11 రోజుల్లో పరిష్కారం చూపబడును. వారి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9618133998. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలను తొలగించుకోండి. వీళ్ళకి చాలా మంచి శుభ ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుత గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, అలానే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో పూర్తి స్థాయిలో కూడా మనం తెలుసుకుందాం. సింహరాశి అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గంభీరత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా గంభీరంగా ఉంటారు. అలానే వీరు జీవితంలో ఎన్నో సమస్యలను, ఒడిదుడుకులను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు. ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా వీరు ఎదుర్కొనేటటువంటి వ్యక్తులు. కష్టాలు ఎన్ని ఉన్నా, సమస్యలు ఎన్ని ఉన్నా ఏమాత్రం తడబడరు. అలానే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ధైర్యాన్ని కోల్పోరు. వీరికి ఎంతటి ధైర్య సాహసాలు అయినా చేయటం అంటే చాలా ఇష్టం. ధైర్య సాహసాలను ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంతేకాదు, వీరు జీవితంలో పడుతున్న కష్టాలన్నీ కూడా తొలగించుకోవటం కోసం నానా రకాలుగా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటారు. ఎన్నో రకాల సమస్యలను కూడా వీరు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు. వీరికి కష్టం విలువ చాలా తెలుసు. ఎందుకు అంటే కష్టపడి పైకి ఎదిగినటువంటి వ్యక్తులు. అంతేకాకుండా ఎటువంటి సమస్యలను అయినా చాలా చక్కగా ఎదుర్కొంటూ ఉంటారు. పరిష్కార మార్గాన్ని కూడా వెతుకుతూ ఉంటారు. వీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రతి కష్టానికి కావచ్చు, అలానే ప్రతి సమస్యకి కావచ్చు, ఎన్ని రకాలైనటువంటి సమస్యలను అయినా, ఎంత కష్టాలు ఎదుర్కొన్నా ధైర్యాన్ని మాత్రం ఎటువంటి సిచ్యువేషన్లోనూ కోల్పోరు. ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే చాలా అంటే చాలా ధైర్యంగా ఉంటారు. వీరి ధైర్య సాహసాలకి ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అంత చక్కని ధైర్యాన్ని కలిగి ఉంటారు. అయితే వీరు ధైర్యాన్ని ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కోల్పోరు. ఎందుకు అంటే వీరు చాలా ధైర్యవంతులు. నిజానికి ఈ 12 రాశుల్లోకెల్లా కూడా సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి ధైర్యం అనేది ఉంటుంది. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత గొప్ప శుభవార్తలను కూడా వినబోతూ ఉన్నారు. ప్రస్తుత గ్రహచారం అనేది వీరికి చాలా అనుకూలంగాను ఉంది. కొంతమందికి మాత్రం కొన్ని సమస్యలు వస్తాయి. ఆ దైవం యొక్క పరీక్ష అని చెప్పుకోవచ్చు. అలా వీరికి కొన్ని రకాల సమస్యలు రావటం, అలానే కొన్ని గ్రహాల యొక్క అనుకూలత, ప్రతికూలత ప్రభావం కూడా ఉంటుంది. ముఖ్యంగా గ్రహాలు, నక్షత్రాలు, రాశుల కలయికను బట్టి జాతకం నిర్ణయించబడుతూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశి చక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది. అంటే ఒక రాశిని పాలించేటటువంటి ఒక గ్రహం అనేది ఉంటుంది. ఇది దానిపైన గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రాల లెక్కల ప్రకారం కొన్ని రాశి చక్రాలకు కొన్ని రాశి చక్రాలలో ముఖ్యంగా సింహరాశి వారికి శుభప్రదంగా ఉంది. అయితే కొన్ని రాశి చక్రాలలో సాధారణంగా ఫలితాలను ఇస్తూ ఉంటుంది. కానీ ఈ యొక్క సింహరాశి వారికి ప్రస్తుతం నవంబర్ 26వ తారీఖు అలానే బుధవారం రోజున మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా చక్కని మంచి ప్రయోజనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఈ శక్తి మీ యొక్క పనిలో స్పష్టతగా కనిపిస్తుంది. చాలా రోజులు నిలిచిపోయిన పని ముందు సాగకూడని అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా మీకు
చాలా రోజులుగా నిలిచిపోయిన పని ఏదైనా ఉంటే సాగడానికి అవకాశం లభిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వ్యక్తులతో ఓపెన్‌గా మాట్లాడడానికి ఇది సరి అయినటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. అంటే ఒకరిపైన మీకు ఎటువంటి ఒపీనియన్ ఉంది. ఒక స్నేహం లైక్ అలాంటివి ఏవైనా సరే ఒకరిపైన ఉన్నటువంటి ఒపీనియన్‌ని ధైర్యంగా ఈ సమయంలో చెప్పవచ్చు. అది మీకు పాజిటివ్ రియాక్షనే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వ్యక్తులతో ఓపెన్‌గా మాట్లాడటానికి ఇది సరైనటువంటి సమయం. అలానే ఆర్థిక సమస్యలు తీరుతాయి. కానీ తెలియని వ్యక్తులను విశ్వసించవద్దు. అంటే గుర్తు తెలియని వ్యక్తులు కావచ్చు, కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలను పొరపాటున కూడా ఎక్కువగా నమ్మకూడదు. ఎంతలో ఉండాలో అంత లిమిట్స్‌లో ఉండాలి. ఎక్కువగా నమ్మకూడదు. సాయంత్రం కుటుంబంతో సమయం అనేది గడపటం వల్ల మనస్సు తేలికగా మారుతుంది. ఈరోజు మొదట బానే ఉంటుంది. ఏదైనా పాత కాంటాక్ట్‌లు కావచ్చు మీకు ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఇంట్లో దేనికైనా మరమ్మతులు లేదా చిన్న చిన్న కొనుగోలు ఉండవచ్చు. పనిలో వాయిదా వేయటం మానుకోవాలి. ఆరోగ్యానికి తేలికపాటి స తేలికపాటి అలసట, తలనొప్పి లేదా బద్ధకం వంటివి కనిపించవచ్చు. కాబట్టి నీరు త్రాగుతూ ఉండండి. అంతేకాకుండా కొన్ని సంబంధాలలో కమ్యూనికేషన్ పెరుగుతుంది. పరిష్కారాన్ని కనుగొనవచ్చు. అంటే మీ యొక్క తెలివిని ఉపయోగించి ఖచ్చితంగా మీరే పరిష్కార మార్గాన్ని కూడా చూపివేయవచ్చు. ఈరోజు ప్రకాశవంతంగా, చురుగ్గా ఉంటుంది. మీకు కొత్త అవకాశాలు వస్తాయి. మీ యొక్క ప్రణాళికలకు ఆఫీస్‌లో మద్దతు వస్తుంది. మీ యొక్క పని కూడా ప్రశంసించడానికి కూడా అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క పని తీరును చూసి ప్రశంసించబడుతూ ఉంటుంది. ప్రేమ జీవితంలో సంభాషణ ఒక ప్రత్యేకమైనటువంటి విషయంపై ముందుకు సాగుతుంది. మీరు ట్రిప్ లేదా ఇంటర్వ్యూ లేదా మీటింగ్‌కి సంబంధించిన శుభవార్తలను పొందవచ్చు. ఆర్థిక విషయాలలో మెరుగుదల ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అనవసరమైన ఖర్చులను తగ్గించండి. మిత్రులతో మాట్లాడటం వల్ల మనస్సు అనేది చాలా బాగుంటుంది. అయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి భావోద్వేగానికి గురి అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ రోజు చివరిలో విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఖచ్చితంగా జీవితంలోనే ఒక పెద్ద శుభవార్త వస్తుంది. అంటే సాయంత్రం 6 తరువాత. ఈరోజు మీరు మీ కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని బాధ్యతలను కూడా నెరవేర్చుకోవలసి ఉంటుంది. మీరు ఆఫీస్‌లో కొంచెం ఎక్కువ శ్రమ చేయాల్సి ఉంటుంది. అయితే ఫలితం కూడా చాలా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. తొందరపడి పెద్ద నిర్ణయం తీసుకోవద్దు. బంధువులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వారు పనిపై మీ యొక్క పట్టు బలంగా ఉంటుంది. మీరు పెద్ద మీరు ఏదైతే పెద్దవారి నుంచి మద్దతు పొందుతూ ఉన్నారో అది ఖచ్చితంగా ఈ సమయంలో మీకు సృజనాత్మకత మరియు మీడియా వ్యక్తులకు ఈరోజు ప్రత్యేకమైనటువంటి ప్రయాణాలు లేదా కుటుంబాలకు సంబంధించి అంటే కుటుంబంతో కలిసి ఏదైనా దేవాలయానికి వెళ్ళటం వంటివి చేస్తూ ఉంటారు. ఒక ప్రణాళిక అనేది ఖచ్చితంగా ఉంటుంది. డబ్బు సురక్షితంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో ఉత్సాహం ఇంకాస్త పెరుగుతుంది. అలానే ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా ధైర్యంగా ఉండాలి. అసహనానికి పొరపాటున కూడా గురి కావద్దు. అంటే సహనం కోల్పోయి ఉండకూడదు. సహనం అనేది చాలా ఎక్కువగా ఉండాలి ఈ సమయంలో మీకు. ఎంత సహనంగా ఉంటే ఇక వీరికి ఎటువంటి సమయంలో అయినా ఓపిక అనేది అవసరం. సహనం కూడా చాలా అవసరం. ఓర్పు, సహనంతో వీరు ఏదైనా సరే సాధించగలుగుతారు. ఈ రెండూ లేకపోతే మాత్రం ఎంతైనా మీరు విజయం పొందాలి అనుకున్నా పొందలేరు. హార్డ్ వర్కు, ఓపిక, సహనం అనేవి చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడా. ఇవి ఉంటే ఖచ్చితంగా ఏదైనా సరే సాధించగలుగుతారు. ఇక ఈ యొక్క సింహరాశి వారికి మాత్రం సాయంత్రం 6 తర్వాత జీవితంలోనే మర్చిపోలేనటువంటి ఒక శుభవార్తను మాత్రం ఖచ్చితంగా పొందుతారు. సింహరాశి వారు తప్పకుండా కూడా జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక శుభవార్త అనేది వీరికి వచ్చి తీరుతుంది. అలానే వీరి చుట్టూ ఒక ప్రపంచం, ఒక అద్భుతమైన, అందమైనటువంటి ఒక ప్రపంచాన్ని కూడా ఏర్పరచుకుంటారు. కానీ దాని వెనక ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి. సింహరాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ సమయంలో వీరు ఎటువంటి సమస్యలను అయినా ఎదుర్కొనేటటువంటి శక్తిని, సామర్థ్యాన్ని తప్పకుండా కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారు జీవితంలోనే ఒడిదుడుకులను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే, అలానే ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎదుర్కొని ముందుకు సాగేటటువంటి వ్యక్తులు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి, ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా!
వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.